హలో మాస్టర్స్, వెల్కమ్ టు మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్. ఈరోజు డే 53. మనం లాస్ట్ చాప్టర్ అయిన 15th చాప్టర్లో ఉన్నాము. ఈ చాప్టర్ పేరు వచ్చేసి ఆ తరువాత అని చెప్పారు. దీంతో ఈ బుక్ కంప్లీట్ అయిపోతుంది ఈ చాప్టర్ తర్వాత. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ప్రస్తుత పుస్తకమైన యూ కెన్ హీల్ యువర్ లైఫ్, మీ జీవితం మీ చేతుల్లో అనేది తెలుగులో బుక్ నేమ్ అనమాట. ఇంగ్లీష్లో ఫస్ట్ ఈవిడ రాసినప్పుడు బుక్ పేరు యూ కెన్ హీల్ యువర్ లైఫ్, అది ఇంగ్లీష్లో సేమ్ బుక్ మీ జీవితం మీ చేతుల్లో. సో ఈ పుస్తకం రాసి 20 సంవత్సరాలు అయిపోయిందంటే నమ్మశక్యం కావడం లేదు. ఈ మధ్య కాలంలో ఈ పుస్తకము 29 భాషల్లోకి అనువదింపబడింది. మరి ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో 35 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడైపోయినది. అంటే చాలా ఎక్కువ సేల్స్ అనమాట. 35 మిలియన్ అంటే 3 కోట్లకు పైగా అనుకుంటాను. సో అన్ని కాపీలు అమ్ముడైపోయాయి అండ్ 29 భాషల్లోకి అనువదించబడింది. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్, ఎంత ప్రభావితం చేసింది ఇది జనాలందరినీ అనేది చెప్తున్నారు. నా క్లయింట్స్ నా వర్క్షాప్లకు హాజరయ్యే వారే కాకుండా వీలైనంత ఎక్కువ మంది వారి వారి జీవితాల్ని పరివర్తనం చేసుకుని మరింత ఉన్నతంగా వారిని తీర్చిదిద్దుకోవాలన్నదే నేను ఈ పుస్తకం మొదట వ్రాసినప్పుడు నేను కన్న కలలు. ఈ కలలను సృష్టి ఎలా నిజం చేస్తుందో, ఎంతమందికి నిజంగా ఈ పుస్తకం సహాయపడుతుందో అన్న విషయం గురించి నాకు అప్పట్లో తెలిసింది కొంచెమే. ఈ పుస్తకం నా దేశ సరిహద్దులను దాటి ప్రపంచమంతా అందుబాటులో ఉండాలి అన్నది జీవితమే నిర్ణయించినట్లుగా ఉన్న విషయాన్ని ఈ పుస్తకం చదివేవారు వారిని వారు ఎలా మార్పు చెందించుకోవాలో, వారిని వారు ఎలా ప్రేమించుకోవాలో అన్న విషయాల్ని వారిలో ఏమాత్రం అపరాధనా భావన అంటే గిల్టీ ఫీలింగ్ కలగచేయకుండా నేర్పించే నా సామర్థ్యమే ఈ పుస్తకం విజయం వెనుక అసలు కారణమని నేను అనుకుంటున్నాను. మరి నా సందేశాలలోని సరళత, అది ఎన్నో దేశాల్లో ఎన్నో సంస్కృతులతో మిళితమైపోయి ఎన్నో భాషల్లోకి అనువదింపబడడం కూడా ఈ పుస్తకం విజయం సాధించడానికి మరొక కారణం అనుకుంటున్నాను. ఆమె రాసిన పుస్తకము ఏదైతే ఉద్దేశంతో రాసిందో ఆ ఉద్దేశం అందరికీ అందించబడడానికి, అందరికీ రీచ్ అవ్వడానికి, తను అనుకున్న దానికన్నా ఎక్కువగా రీచ్ అవ్వడానికి కారణం ఏమంటున్నారు అంటే, తను రాసిన విధానం, అందరికీ అర్థమయ్యే విధానం. అందరూ కూడా తమను తాము ఏదో ఒక సిచ్యువేషన్లో చూసుకుంటారు. ఆమె చెప్పిన దాంట్లో అరే ఇలా నేను కూడా ఉంటాను కదా, ఆల్మోస్ట్ చాలా సిచ్యువేషన్స్ ఆమె కవర్ చేస్తూ వెళ్ళారు. ఒక్కొక్క చాప్టర్ మనం తీసుకున్నట్లయితే ఈ పరిస్థితుల్లో ఇలా ఉంటే అనుకుంటూ మనం చాలా వాక్యాలు చదువుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి అందులో ఏదో ఒకటి లేదా ఏదో కొన్ని అలాంటివి టచ్ అవుతూ ఉంటాయి. అలాగే కాకుండా ఎక్కడ కూడా గిల్టీ ఫీలింగ్ అంటే తప్పు చేస్తున్నాము అన్న భావన మనకు రానివ్వకుండా, మన తప్పు మనము నిజాయితీగా తెలుసుకొని ఒప్పుకొని దాన్ని మనము పరిష్కరించుకోవాలి. అంటే ఆ తప్పు నుంచి బయటపడాలి, ఇంకా అది చెయ్యకూడదు అని మనకు మనమే అనుకునేలాగా రాసిన విధానం వల్ల బహుశా ఇది అంత ప్రాచుర్యం పొందిందేమో అన్నట్టుగా అనుకుంటున్నాను అని చెప్తున్నారు. 2003లో బుక్ ఎక్స్పో అమెరికా 2003 వారి ఆధ్వర్యంలో ఒక పెద్ద పుస్తక ప్రదర్శన జరిగింది. అక్కడికి నేపాల్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి నన్ను కలిసి కాఠ్మాండులోను తన బుక్ స్టోర్లో అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకాలు ఈమెవే అని చెప్పాడట. ఈ విధంగా అన్ని ప్రాంతాల వారి ప్రజలతో నాకు ఏర్పడిన అసాధారణమైన సంబంధానికి గుర్తుగా అతడిచ్చిన తన బిజినెస్ కార్డుని నా డెస్క్ పై ఉంచుకున్నాను. ఇంటర్నెట్ వెలుగులోకి రావడంతో నా మెయిల్ బాక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా పాఠకులు పంపే మెసేజెస్తో నిండిపోతున్నది. వాటిలో ఎక్కువగా యువతీ యువకుల నుండి వస్తున్నాయి. 20 సంవత్సరాల ముందు పుస్తకం చదివిన వారికి ఈ పుస్తకం ఎలా వారి జీవితాలను పునరుద్ధరించుకోవడానికి సహాయపడిందో అదేవిధంగా ఈనాటి యువతరానికి కూడా సహాయపడుతుంది అన్న విషయం దీన్ని బట్టి నాకు అర్థమైంది. మరి ఈ విషయం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. ఈ పుస్తకం సృష్టించిన ప్రభంజన గురించి చెప్తున్నారనమాట. ఇక్కడ అమెరికాలో ఒకటి బుక్ స్టోరు బుక్స్కి రిలేటెడ్ ఒక ఎగ్జిబిషన్ లాగా జరిగితే నేపాల్ నుంచి వచ్చిన అతను
నాకు ఒక బుక్ స్టోర్ ఉంది. నా బుక్ స్టోర్‌లో కూడా నీవు రచించిన పుస్తకాలే ఎక్కువగా అమ్ముడుపోతాయి అంటే, ఆమెకు చాలా సంతోషమేసింది. ఆయనది ఒక బిజినెస్ కార్డ్ తీసుకొని, తన యొక్క ఆఫీస్ డెస్క్ మీద గుర్తుగా ఉంచుకుందనమాట. అది ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని చెప్పేసి. అలాగే 20 సంవత్సరాల క్రితం ఈ బుక్కు చదివిన వాళ్ళు బుక్కు చదివి ఎంతగా తమని తామే పరుచుకున్నారో, ఈ రోజుకి యువతీ యువకులు అంటే ఈ పుస్తకం 20 సంవత్సరాల కింద వయసున్న వారికి ఉపయోగపడింది. ఈరోజు నేటి తరం యువకులకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారనమాట. అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ బుక్ ఇది. ఇప్పుడు, అప్పుడు మన జనరేషన్, మీ జనరేషన్, పోయిన జనరేషన్ అలా కాదు. ఎప్పటికీ ఉపయోగపడే బుక్. తర్వాత వాళ్ళందరూ మెయిల్స్ ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది కదా! అంతకుముందంటే ఫిజికల్‌గా కార్డ్స్, లెటర్స్ అలాంటివి రాయాలి. ఎన్వలప్‌లో రాసి పెట్టి పంపించాలి పోస్ట్‌లో. ఇప్పుడు ఈమెయిల్స్ కాబట్టి ఆ బుక్‌లో ఈమెయిల్ అడ్రెస్ చూసారు అంటే చక్కగా నాకు ఈ బుక్ ఇక్కడ ఉపయోగపడిందండి. నేను ఇలా ఉపయోగపరుచుకున్నాను. నేను ఇన్ని సార్లు చదివాను లేదా ఇంతమందికి ఈ బుక్ నేను గిఫ్ట్‌గా ఇచ్చాను. రకరకాలుగా మెసేజెస్ పెడుతూ ఉంటారు కదా! అవన్నీ చూసి తనకు చాలా సంతోషం కలిగిందట. ఎంత చక్కగా బుక్కు రాసిన తనేదైతే ఆశయంతో రాసిందో అది ఎంత చక్కగా సిద్ధిస్తోంది అని. సంవత్సరాలు గడిచే కొద్దీ జీవితం చాలా జరిగిపోయింది. 6.5 సంవత్సరాల పాటు ఎయిడ్స్‌తో బాధపడుతున్న వ్యక్తులకు హీల్ చేస్తూ గడిపాను. ఎయిడ్స్ రోగస్తులకు కూడా హీల్ చేసిందట. మొదట 6 మంది వ్యక్తులతో ఓ సాయంత్రం నాడు ఈ స్వస్థతను చేకూర్చే ప్రక్రియను ప్రారంభించాను. 2 సంవత్సరాలు తిరిగేలోపే నేను నిర్వహించే కార్యక్రమంలో 800కు పైగా వ్యక్తులు పాల్గొనడం జరుగుతోంది. అస్సలు ఎంత గ్రేట్ కదా! 6గురితో స్టార్ట్ చేస్తే 800 మంది. రిజల్ట్స్ లేకపోతే ఎందుకు జాయిన్ అవుతారు? జాయిన్ అవ్వరు కదా! సో, అది చెప్తోంది ఇక్కడ మనకి. ఈ కార్యక్రమాన్ని మేము హై రైడ్ సారీ తెలుగులో హే సారీ రైడ్ ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం లూయిస్ ప్రారంభించిన ఒకానొక కార్యక్రమం పేరు హే రైడ్ అనమాట. హే రైడ్ అని పిలుస్తూ ఉంటాము ఈ కార్యక్రమాన్ని. ఆ కాలంలో నేను ఎంతగా ఎదిగానో, నా హృదయం ఎంతగా విశాలం అవుతూ వచ్చిందో నా తక్కిన జీవితకాలం అంతా గుర్తు ఉండిపోయింది. ఇప్పటికీ ఈ కార్యక్రమం వెస్ట్ హాలీవుడ్లో నడుస్తోంది. నేనిప్పుడు అక్కడ లేకపోయినా ఆ సంస్థ, ఆ కార్యక్రమాలు నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి. నేను ఆ ప్రదేశాన్ని కొన్ని సంవత్సరాల ముందే వదిలేశాను. తనెక్కడైతే ఆ సంస్థ స్థాపించిందో, హే రైడ్ అనే సంస్థ, అది ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. అంటే చూడండి మాస్టర్స్, మనం ఒకటి స్థాపించాము, మంచి ఉద్దేశ్యంతో చేయడం స్టార్ట్ చేశాము. మొదటగా కొద్దిమందే వచ్చారు. మనం ఏమి డీలా పడిపోకూడదు. మన యొక్క సిన్సియర్ అకుంఠిత దీక్షతో ముగ్గురొచ్చినా, 300 మందొచ్చినా, 3000 మంది వచ్చినా, అదే విధంగా మనం చేయడం, ఆ పని చేయడం చేశామనుకోండి, మన ఉద్దేశ్యం సరి అయినది కాబట్టి, ఆ రిజల్ట్స్ దినాభివృద్ధి అవుతూ ఉంటాయి. అండ్ మనమే నడపాల్సిన పని లేదు. మనం చూసుకోకపోయినా, మనం వేరే ప్లేస్‌కి మూవ్ అయినా, ఆ సంస్థ కార్యక్రమాలు అలా జరిగిపోతూ ఉంటాయి. ఆ ఎనర్జీస్ అలా స్థాపించబడ్డాయన్నమాట. ఈవెన్ మన తదనంతరం కూడా అవి అలాగే కంటిన్యూ అవుతాయి. ఇంకంతకు మించి ఏముంటుంది? సేవ అన్న పదానికి మీనింగ్ ఇంకా. గొప్పది కదా చాలా. సో నేను ఇంకా ఏమంటున్నారంటే, ఆ ప్రదేశాన్ని కొద్ది సంవత్సరాల ముందే వదిలేశారట. నేను ఈ బుక్ వ్రాసిన కొంతకాలానికి హెయిరైడ్ కార్యకర్తలతో కలిసి ఎయిడ్స్ గురించి పాజిటివ్ సందేశాలతో ఓప్రా షో ఓప్రా షో అంటే ఇక్కడ యూఎస్‌లో జరిగే ఒక టీవీ కార్యక్రమం అన్నమాట. టీవీ ప్రోగ్రాము. ఓప్రా షోను నిర్వహించాము. చాలా చాలా ఫేమస్ ఆ ఓప్రా షో అన్నది. అదే వారంలో డోనా హ్యూ ఇంకొక టీవీ ప్రోగ్రామ్ 'డోనా హ్యూ' అంటే ఆ కార్యక్రమంలో డాక్టర్ బెర్నీ సీగెల్‌తో కలిసి ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ పుస్తకం 13 వారాల పాటు అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకంగా కొనసాగింది. నా జీవితం ఇన్ని కోణాల్లో ఇలా మలుపులు తిరగడం పట్ల నాకు చాలా గొప్పగా ఉంది. కానీ దీనితో పాటు నేనెటు ప్రయాణిస్తున్నానోనని కాస్త భయంగా కూడా ఉండేది. అప్పట్లో చాలా కాలం పాటు నిర్విరామంగా రోజుకు 10 గంటల పాటు వారానికి 7 రోజులు పనిచేసేదాన్ని. ఆ వయసులో కూడా రోజుకు 10 గంటలు, వారానికి 7 రోజులు.
ఇప్పుడు మనం అందరం జాబులు చేస్తాము. ఇక్కడ అమెరికాలోనైతే రోజుకు 8 గంటలు, వారానికి 5 రోజులు. అంటే 40 గంటలు మాత్రమే పనిచేసేది. ఆమె పనిచేసేది 70 గంటలు ఆ వయసులో. ఒక్కతి. పెద్దగా బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఆమె చిన్నప్పటి బ్యాక్‌డ్రాప్ అంతా ఎలా ఉంది? చాలా కష్టాలమయంగా ఉంది. ఎక్కడి నుంచొచ్చింది ఆమెకి ఇన్‌స్పిరేషన్ ఇంత చక్కటి సేవ చేయాలి అనంటే దట్స్ ఎ ఎనర్జీస్. ఆమె సంకల్పం, ఆమె చేసిన విధానాలు, ఆమె పాటించిన విధానాలు అవన్నీ కూడా కలిపి ఆమెను ఆ విధంగా నడిపించాయన్నమాట. జీవిత చక్రం కొనసాగుతూనే ఉంది. ఏ విషయమైనా చేయడానికి సరియైన సమయం వస్తుంది. మళ్ళీ ముందుకు కొనసాగడానికి సమయం వస్తుంది. గత 10 సంవత్సరాలుగా నేను నా తోటలోనే ఎక్కువగా గడుపుతూ, నేను తినే వాటిలో దాదాపుగా అన్ని కూరగాయల్ని నేనే పండించుకుంటున్నాను. ఆ మొక్కలకు ఎరువులు వేయడం, కూరగాయల్ని పండించడం లాంటివి చేస్తున్నాను. కొన్ని నెలల తర్వాత నేను ఒక మంచి టెర్రస్ ఉండేటటువంటి ఇంటిలోకి మారబోతున్నాను. అప్పుడు కూడా ఇలానే మొక్కలు పెంచడం లాంటివి చేస్తాను. కానీ కొంచెం భిన్నంగా. అంటే ఇవన్నీ కార్యక్రమాలే కాకుండా ఆమె చక్కటి డైట్ పాటిస్తూ ఆమె తినే కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఆమె యొక్క గార్డెన్‌లోనే పండించుకునేది. అంటే అంత టైము వాటికి స్పెండ్ చేయాలి కదా! రోజుకు 10 గంటలు వర్క్ చేస్తూ. చేసేదట. తర్వాత ఇంకొక కొత్త ఇంటికి పైన టెర్రస్ పైన ఉండే ఇంటికి వెళ్తున్నాను కానీ, అక్కడ కూడా నేనేమి ఆపను. కూరగాయలు పెంచుతాను. టెర్రస్ కదా! పైన కదా! భూమి లేదు కదా! అని ఏ కారణాలు వెతుక్కోదట. అవన్నీ అక్కడ కూడా పెంచుతాను. కాస్త భిన్నంగా. అంటే తొట్టిలలో పెంచడం, అక్కడ ఏ విధమైన వాతావరణం ఉంది, ఎలా పెంచాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి చూసుకొని అలా పెంచుతాను. అంతే తప్పిస్తే నేను ఆపను అని చెప్పేసి చెప్తున్నారు. పెయింటింగ్ నేర్చుకోవాలన్నది నా చిరకాల వాంఛ. అప్పుడెప్పుడో పెయింటింగ్ క్లాసెస్‌కి వెళ్ళి కొంత నేర్చుకున్నాను. 2 ఏళ్ల క్రితం నాకు పెయింటింగ్ నేర్పడానికి ఒక అద్భుతమైన టీచర్ దొరికింది. నాకు మాత్రమే ప్రత్యేకంగా నేర్పడానికి ఆమె సమ్మతించింది. ఆశ్చర్యంగా ఆమె పేరు కూడా నా పేరులాగే ఉంటుంది. ఆమె పేరు లిన్ హేస్. ఈమె లూయిస్ కదా! ఆమె పేరు లిన్ హేస్. పెయింటింగ్‌కి సంబంధించిన నా జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని ఆమె చాలా విస్తృతపరిచింది. ఆమె నన్నెప్పుడూ చిన్న చిన్న పెయింటింగ్స్ చేయనిచ్చేది కాదు. ఇప్పుడు నేను ఆయిల్ పెయింట్స్‌ని చాలా పెద్ద ఎత్తున కూడా చేయగలను. ఈ విషయంలో నాకిప్పుడు చాలా సంతృప్తిగా ఉంది. ఈ పారాగ్రాఫ్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఒక పారాగ్రాఫ్‌లోనేమో ఆమె ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు హీల్ చేయడం 6 మందితో మొదలుపెట్టి 800 మందికి రీచ్ అవ్వడము, ఆ సంస్థ కార్యక్రమాలన్నీ చాలా సంవత్సరాల పాటు చూడడము, అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇతరులు దాన్నలాగే ఈ రోజుకి నడిపిస్తున్నారు అని ఒక దగ్గర చెప్పింది. ఆ సేవ. దాని తర్వాత ఏం చెప్పింది? కొన్ని టీవీ షోల్లో పాల్గొని తన యొక్క బుక్స్ కానీ, కార్యక్రమాలు కానీ వాటి గురించిన ప్రచారం. అంటే దానికి టైం పెట్టింది. తర్వాత ఇంకొకటి ఏం చెప్పింది? ఆహ్, గత 10 సంవత్సరాలుగా నా తోటలో నేనెక్కువ గడుపుతున్నాను. ఆ ఇంటిలో కూరగాయలవి పెంచుకుంటున్నాను. వారానికి 10 గంటలు పని చేస్తాను. ఏది తోట పని కాకుండా బయటిది. ఓకే. అది చేస్తాను అని చెప్తోంది. అది కాకుండా పెయింటింగ్ ఇంట్రెస్ట్ అట. ఇన్ని చేస్తూ మళ్ళీ పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఆ వయసులో ఒక మంచి పెయింటింగ్ టీచర్‌ని పట్టుకొని ప్రతిరోజు చిన్న చిన్న పెయింటింగులు కాదు, అద్భుతమైన బిగ్ పెయింటింగ్స్. అవి వెయ్యడం నేర్చుకుని అందులో కూడా చక్కటి ప్రావీణ్యం సంపాదించింది. నేర్చుకుంటోంది. తన పనులు తాను చేసుకుంటోంది. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. సేవా కార్యక్రమాలు చేస్తోంది. అదే 24 గంటలు. లూయిస్ గారికిను, మనందరికీ కూడా. అది మనం గమనించాలిక్కడ. గత 20 సంవత్సరాలుగా నేను జంతువులను పరిరక్షిస్తూ వచ్చాను. ప్రతి జంతువుతోనూ మీ గతం గురించి నేనేమీ చేయలేను. ఏదేమైనా ఇక మిగిలిన మీ జీవితం ప్రేమతోనూ, ఆనందంతోనూ నిండిపోతుంది అని చెప్పేదాన్ని. ఇంకొక పారాగ్రాఫ్. ఇంకొక టాపిక్ టచ్ చేస్తున్నారు. జంతువులను కూడా పరిరక్షిస్తూ వచ్చి ఊరికే చూడ్డము అలా కాదు. వాటితో మాట్లాడేదట. ఏ విధంగా? మీ గతం గురించి నేనేమీ చేయలేను. ఇప్పటివరకు మీరెలా ఉన్నారో నాకు తెలియదు. కానీ ఇక నుండి మీ జీవితం ప్రేమతోనూ, ఆనందంతోనూ నిండిపోతుంది అని చెప్పేదట ఆ జంతువులకి.
అవన్నీ నాతో గడపాల్సిన సమయాన్నంతా గడిపేసి సమయం రాగానే అవి నా నుంచి విడిపోయాయి. నా అంతరాత్మ నిర్దేశానుసారం కొంతకాలం పాటు నేను జంతువులను పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే నేను ప్రపంచమంతా తిరిగి ఎందుకో నేర్పించాల్సి ఉంది కాబట్టి. ఆ జంతువులతో సమయం గడిపింది కదా, అది కొన్ని సంవత్సరాలు అలా చేసింది. ఆ తర్వాత అవి ఆమె నుంచి విడిపడిపోయాయి. ఆ తర్వాత ఇంకా తన అంతరాత్మ నిర్దేశానుసారం అని చెప్పింది. అంటే లోపల నుంచి తనకి ఇన్నర్ వాయిస్ ఏం చెప్పిందంటే, ఇక నువ్వు మళ్ళీ ప్రపంచమంతా తిరిగి ఎందరికో ఎన్నో నేర్పించాలి, ఒక్క దగ్గర కూర్చోవడం కాదు అని చెప్పినప్పుడు మళ్ళీ దాని నుంచి ఆ జంతువులను సంరక్షించేది అది ఒక దగ్గర ఉండి చేయాలి కదవి. ఇప్పుడు ఈవిడ ప్రపంచమంతా తిరుగుతూ ఉంటే, ఇంట్లో పెట్టుకుంటే వాటిని ఎవరు చూస్తారు? అది కరెక్ట్ కాదు కదా. సో అప్పుడు వాటి నుంచి విడిపోయి ఈ ప్రపంచం చుట్టూ తిరుగుతూ, అంటే ప్రపంచంలో మొత్తం తిరుగుతూ తన ప్రచార కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందట. కొంతకాలం కిందట ఇలాంటి హీలింగ్ వర్క్స్ చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక ప్రచారం చేసేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారు. అన్ని చోట్లకు నేనే తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంది అని అనుకున్నాను. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది మంచి మంచి న్యూ ఏజ్ మాస్టర్స్, కొత్త తరం మాస్టర్స్ పుట్టుకొస్తున్నారు. అందరినీ నేనే వ్యక్తిగతంగా కాపాడాల్సిన ఒత్తిడి ఇప్పుడు నాపై లేదు. నేను 20కి పైగా పుస్తకాలు వ్రాసాను. మరి ఎన్నో ఆడియో వీడియోలను తయారు చేశాను. 50కి పైగా న్యూ ఏజ్ పబ్లికేషన్స్లో ఆస్క్ లూయిస్, డియర్ లూయిస్ అనే శీర్షికలతో ఎంతోమందికి నా సలహాలు ఇచ్చేదాన్ని. ఇప్పుడైతే నేను వర్క్షాపులు నిర్వహించడము, లెక్చర్స్ ఇవ్వడం లాంటివి దాదాపుగా చేయడం లేదనే చెప్పాలి. ఇప్పుడు నేను తెర వెనక నుండి న్యూ ఏజ్ రచయితలను, ఆ మాస్టర్స్ని ప్రోత్సహిస్తున్నాను. ఎప్పుడు కూడా ఆమె ఖాళీగా ఉండడం అనేది లేదు. వయస్సుతో సంబంధం లేకుండా ఎన్నో వాటిల్లో ఎన్నో రకాలుగా నేర్చుకోవడం, చెయ్యడం, నేర్పించడం ఇలాంటివి చేస్తూనే ఉన్నారు. చివరికి తను ఇప్పుడు నేను వర్క్షాప్లు క్లాసెస్ తీసుకోవట్లేదు కానీ తెర వెనక నుండి మళ్ళీ గైడ్ చేస్తున్నారు. అది కూడా ఒక పనినే కదా. సో విరామం లేకుండా. అయినా ఆవిడ అలసిపోతున్నారా అంటే ఎక్కడా లేదు. బికాస్ తను చేసే ప్రతి పని కూడా తనకి ఎంతో ఎనర్జీని ఇస్తుంది, వయసుతో నిమిత్తం లేకుండా. అందుకని చేయగలుగుతున్నారు. ఒక వయసు దాటిపోయిన తర్వాత మన పనులు మనకు చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది మనందరికీను కూడా. మామూలుగా మనం ఇంకొకరి మీద డిపెండ్ అయిపోతాము. ఏవో కనీసం కొన్ని పనులకైనా డిపెండ్ అయిపోతాము. కొత్త పనులైతే అస్సలు చేపట్టము. ఎక్కడండి ఇంకా నాకు కుదరదు, ఇన్ని ఇయర్స్ చేసేసాను, ఇంకా నా వల్ల కాదు అన్నట్లుగా. అది అది ఎక్కడి నుంచో వస్తుందంటే మనం మన మైండ్కు చెప్తాము, ఆ మైండ్ మనని ఆడిస్తూ ఉంటుంది. మన నుంచే వస్తుంది అది. మన ద్వారానే మనమే ఆలోచన క్రియేట్ చేసి మైండ్కి చెప్పడం ద్వారా ఆ మైండ్ మళ్ళీ మళ్ళీ దాన్నే మాట్లాడుతూ ఉండడం వల్ల మనలో ఉన్న ఎనర్జీ మెల్లమెల్లగా మనమే తెలుసుకోకుండానైనా ఉంటాము, లేదా డ్రైన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆవిడ ఎల్లప్పుడూ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఇంకా ఏంటి, ఇంకేం చేయొచ్చు, ఇంకే విధంగా చేయొచ్చు, ఇంకడెక్కడెక్కడ ఆపర్చునిటీ ఉంది, ఉన్నంతలో వెతుక్కుంటూ ఉంది. ఆ ఎనర్జీస్ని అలాగే పెంచుకుంటూ పోతూ ఉందామె. ఎనర్జీ తగ్గింది అని ఎక్కడ కూడా, అంటే తగ్గింది అనుకున్నా కూడా ఆ తగ్గినప్పుడు తను ఏం చేయగలదో అది చేస్తుందన్నమాట. సో అది గమనించుకోవాలి మనం ఇక్కడ. నా హే హౌస్ను కొనసాగిస్తున్న ఆమెకి లూయిస్ ఎల్హే కదా ఆమె పేరు. ఆమెది ఒకటి హే హౌస్ అని ఒకటి ఇప్పటికి కూడా ఉంటుందన్నమాట యుఎస్లో. దాని గురించి చెప్తున్నారు. నా హే హౌస్ని కొనసాగిస్తున్న నా కార్యకర్తలందరినీ పొందడం నా పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి. ఎందుకు అలాంటి వాళ్ళు దొరుకుతారు కార్యకర్తలు అంటే, వాళ్ళందరూ సోల్ లెవెల్లో కాంట్రాక్ట్ చేసుకున్న వాళ్ళు, సోల్ ఫ్యామిలీ మెంబర్స్. మనం చూసినట్లయితే ఏ రక్త సంబంధము ఉండదు, ఏ ఇరుగు పొరుగు సంబంధం కూడా ఉండకపోవచ్చు, ఒకే కంపెనీలో పనిచేసిన అనుభవం కూడా ఉండకపోవచ్చు. ఎక్కడి నుంచో వాళ్ళు కార్యకర్తలు, ఏమి డబ్బులు కాదు, వాలంటీర్స్ వాళ్ళందరూ. సో వాళ్ళందరూ పూర్వజన్మ సుకృతము అంటే అర్థం ఏంటి అంటే, అక్కడ కూడా వాళ్ళందరూ కలిసి పని చేశారు.
మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా కలిసి పని చేయడానికి వాళ్ళు పైన ఒప్పందం చేసుకొని ఆ విధంగా ఇక్కడ చేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఒక్కసారి ఒక మంచి లూప్‌లోకి వచ్చామంటే, ఒక మంచి పని చేయడంలోకి, అందులో భాగస్వామ్యం మనం పొందగలిగామంటే ఇంకంతే. అది కంటిన్యూ అయిపోతుంది. అలా వెళ్ళిపోతూ ఉంటాం మనము. సో వారందరూ దొరకడం నా అదృష్టం అని చెప్తున్నారు. అంటే ప్రతీది తను రికగ్నైజ్ చేస్తున్నారు. ప్రతిదాన్ని కూడా. ప్రతిదాన్ని కూలంకషంగా మనకు చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎవరిని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఈవిడొకటి అనుకోవచ్చు, సంస్థ ఈమె స్థాపించింది. ఎన్నో సంవత్సరాలు కష్టపడింది. ఇప్పుడు కార్యకర్తలొచ్చి ఆల్రెడీ ఉన్న సంస్థని జస్ట్ నడిపిస్తున్నారు. పెద్ద గొప్పేముంది అందులో? వాళ్ళు దొరకడం అదృష్టం అని అనుకోవాల్సిన పనేముందక్కడ? ఏమీ లేకపోవచ్చు. కానీ ఆమె అలా అనుకోవడం లేదు. నడిపించే వాళ్ళుండాలి. అన్నీ అక్కడ పెట్టినా కూడా దాన్ని జస్ట్ క్యాజువల్‌గా నడిపించాలి అన్నా కూడా కొంతమంది ఉండాలి. పర్టిక్యులర్‌గా దానికి మాత్రమే టైం కేటాయించి. అలా దొరికే వాళ్ళు నాకున్నారు. సో, వాళ్ళకి కూడా ఆమె కృతజ్ఞత చెప్పుకుంటోంది ఈ విధంగా. రెయిడ్ ట్రేసీ, హే హౌస్ యొక్క ప్రెసిడెంట్, సీఈఓ. రెయిడ్ ట్రాకీ అనేమో తెలుగులో ఇచ్చారు. ట్రేసీ అనేమో ఇంగ్లీష్‌లో ఇచ్చారు. బహుశా ట్రేసీ అనుకుంటా. రెయిడ్ ట్రేసీ అనేవారట హే హౌస్ యొక్క ప్రెసిడెంట్, సీఈఓ. మరి వైస్ ప్రెసిడెంట్ రాన్ టిల్లింగ్స్ట్. మరి నా పీఏ షెల్లీ అండర్సన్. ఆమెకు ఎవరెవరైతే ఆమెతో పాటు వర్క్ చేశారో ఆ పెద్ద పోస్ట్‌లలో వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళు నా జీవితంలో వెలకట్టలేని వారు. ఒకరు సీఈఓ, ఒకరేమో పీఏ అంట, ఇంకొకరు వైస్ ప్రెసిడెంట్. సంపాదకీయాలు రాసేవారిని, పబ్లిసిటీ ఇచ్చేవారిని, కస్టమర్ సర్వీసెస్ వారిని, మార్కెటింగ్ చేసేవారిని, సేల్స్ మ్యాన్స్‌ని, అకౌంటెంట్స్‌ని, రీటైల్ బుక్ స్టోర్స్ వారిని, మరి ఇంకా నా పనులలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సేవలందిస్తున్న ప్రతి ఒక్కరిని, వారందరినీ నేను ప్రేమిస్తున్నాను. ఎంత చక్కటి కృతజ్ఞతా భావం చూడండి. ప్రతి ఒక్కరి పేరు చెప్పి, మళ్ళీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకెవరైనా మిగిలి ఉన్నా కూడా వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన హే హౌస్ కుటుంబ సభ్యులై దీన్ని విజయవంతం చేశారు. హే హౌస్ జ్ఞానము ఇంకా ఎంతో కాలం పాటు ప్రపంచమంతటా వ్యాపిస్తూ, అది ఎవరెవరిని తాకుతుందో వారి జీవితాల్ని సుసంపన్నం చేస్తుంది అని విశ్వసిస్తున్నాను. ఎక్కడ కూడా నా సంస్థ, నేను స్థాపించాను, నాది, నాకే క్రెడిటు, నేను మాత్రమే, ఇది ఆవిడ రాసిన బుక్కు. మిగతా వాళ్ళ గురించి రాయాల్సిన పనే లేదు. రాయకపోతే మనకు తెలియని కూడా తెలియదు. అసలలా ఆలోచించము. మంచి ఫ్లోలో ఒక బుక్ మనం చదువుకుంటూ ఉన్నాము. ఈమెకెవరు సహాయం చేశారు? ఈమె సీఈఓ ఎవరు? పర్సనల్ అసిస్టెంట్ ఎవరు? మనం ఎక్కడ కూడా ఆలోచించము. అవసరం లేనిది మనకది. కానీ ఆవిడ అలా ఫీల్ అవ్వట్లేదు. ఈ బుక్ రాసిన సందర్భంగా వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ, ఎంతగా ప్రేమిస్తదో తెలియచేసుకుంటూ, వారందరి కృషి, సహకారం కూడా అంతే ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. మొదట్లో నేనీ పుస్తకం రాసినప్పుడు, ఈ పుస్తకాన్ని నేనే ప్రచురించుకునేందుకు ఈ హౌ ఏ హౌస్ హే హౌస్‌ని స్థాపించాను. పుస్తకాలు రాసినప్పుడట ప్రచురించుకోవాలి కదా! అందుకని సంస్థ స్థాపించిందట. ఎందుకంటే, ఆ కాలంలో హేతువాదానికి అతీతమైన ఈ ఆలోచన విధానాలు, హీలింగ్ వర్క్స్‌ని ఇతర పబ్లిషర్స్ వారు ప్రచురిస్తారో లేదోనని సంకోచించాను. యెస్, ఇందులో రాసినయి కొన్ని హేతువాదానికి, అంటే సమాజం ఇలాగే పోతుంది కాబట్టి అలాగే అన్నట్టుగా లేదు కదా! కొన్ని దగ్గరలో మనకి రాడికల్‌గా కూడా అనిపించింది. అంటే మనమందరం ఇలా చేస్తాము, కానీ ఇలాగ గూడా ఆలోచించొచ్చు కదా! ఇది ఇది సరికాంది కదా! పూర్వపు నుంచి వస్తుంది కదా! అని చెప్పేసి గుడ్డిగా ఫాలో అవ్వక్కర్లేదు కదా! అలా కొన్ని చదువుకున్నాం కదా! సో, మరి సమాజంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యున్న పబ్లిషింగ్ సంస్థలు అవి ఈమె రాసిన వాటిని రెవల్యూషనరీగా ఉన్నాయి, విప్లవాత్మకంగా ఉన్నాయి, సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయి, కాబట్టి ప్రచురించరేమో అన్న సంకోచం ఆవిడకు ఉండిందట. అందుకని అది కూడా తనని ఆపకుండా ఉండడానికి ఒక సంస్థని తానే స్థాపించుకుంది, పుస్తకాలు ప్రచురించడానికి. ఆ కాలంలో ఏ బుక్ స్టోర్స్‌లోనూ ఇటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలకి ఒక ప్రత్యేక సెక్షన్ ఉండేది కాదట. కానీ ఈనాడు
న్యూయార్క్ టైమ్స్ వారు నిర్వహించే అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకాల లిస్టులో సగం ఆధ్యాత్మిక పుస్తకాలే ఉండడం విశేషం. 20 సంవత్సరాల కింద స్పిరిచువల్ బుక్స్ అంటూ ఒక సెపరేట్ సెక్షన్ ఉండేది కాదు. మనం చూస్తాం కదండీ! ఫిక్షన్ నావెల్స్, నాన్ ఫిక్షన్, హిస్టరీ ఇంకొకటి సెక్షన్స్ వైస్‌గా పెడతారు లైబ్రరీలో. అలాగే స్పిరిచువల్ సెక్షన్ కూడా ఒకటి ఉండేది కాదట అప్పట్లో. ఇప్పుడు మాత్రం స్పిరిచువల్ ఆధ్యాత్మిక పుస్తకాలు అని అదొక సెక్షన్. న్యూయార్క్ టైమ్స్ అంటే అది ఇక్కడ న్యూయార్క్‌లో ఉండేది. అందులో న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు అత్యధికంగా ఈ పుస్తకాలే సేల్ చేస్తారట. అంటే ఎంతగా చేంజ్ అయిందో చూడండి. మానవ చైతన్యం ఎలా మార్పు చెందిందో చూడండి అని చెప్తున్నారు. మనందరిలోనూ మనల్ని మనం ఉద్ధరించుకునే సామర్థ్యం ఉన్నది అన్న ఆధ్యాత్మిక సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన వారి జాబితాల్లో నేను ముందు ఉన్నానన్న విషయం నన్ను నేను చాలా మంచిగా భావించుకునేటట్లు చేస్తోంది. ఎంత చక్కగా రాశారో ప్రతి వాక్యం. గర్వంగా ఎక్కడ అనిపించట్లేదు చూడండి మనకు చదువుతూ ఉన్నప్పుడు. నన్ను నేను చాలా మంచిగా భావించుకునేటట్లు చేస్తుంది. అద్భుతం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ పుస్తకాల్ని పబ్లిష్ చేసే పెద్ద పెద్ద పబ్లిషర్ల జాబితాలోకి ఏ హౌస్ సంస్థ చేకూరింది. అంటే తన సంస్థ ఆహ్, అంత అంత చక్కటి స్థానానికి రీచ్ అయిందట. ఇప్పుడు మాకు సిడ్నీ అంటే ఆస్ట్రేలియా, లండన్ అంటే ఇంగ్లాండ్, జోహెన్స్‌బర్గ్ అంటే సౌత్ ఆఫ్రికా, వాన్కోవర్ అంటే కెనడా, మరి హాంకాంగ్‌లలో ఆఫీసెస్ ఉన్నాయి. మొదట్లో నన్ను వ్యక్తిగతంగా సంప్రదించే వారికే సహాయపడాలనుకునేదాన్ని. కానీ హే హౌస్ ఇంతగా వృద్ధి చెందడానికి కారణం ఈ సృష్టే. దీన్ని పర్యవేక్షించడమని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. సృష్టికి కూడా, యూనివర్స్‌కి కూడా థాంక్స్ చెప్తుందామె. మేమేదైనా పుస్తకాన్ని ప్రచురించడానికి ఎంపిక చేసుకుంటే, అదెప్పుడూ చదివే వారిని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దేదిగానే ఉంటోంది. తోటి మానవుల జీవితాల్ని మార్చేందుకు పాటుపడుతున్న రచయితలకు సహాయపడడానికి నేను చాలా ఇష్టపడతాను. నేను వ్యక్తిగతంగా చాలా మందికి సహాయపడతానని నేను పుట్టినప్పుడే ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. బహుశా 70 సంవత్సరాల క్రితం టేపులు, సీడీలు, డీవీడీలు, ఇంటర్నెట్ లాంటివి లేవు కదా! ఆ జ్యోతిష్కుడు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఏదేమైనా ఈ సాంకేతిక పరిజ్ఞానం యొక్క అద్భుతాలతో నా స్వరం ఎన్నో వేల మందిని ప్రతిరోజు రాత్రి నిద్రలోకి పంపుతున్నది. నా స్వరం ఎవరినైనా జోకొట్టగలదు. ఫలితంగా ఎంతో మందికి నేనెవరో కూడా తెలియకపోయినా నన్ను వారు చాలా సన్నిహితంగా భావిస్తారు. యెస్. మనమందరము కూడా లూయిస్ ఎల్హే అంటే మనకు తెలిసిన వారే అన్నట్లుగానే ఉంటున్నాం. ఈ పుస్తకం ద్వారా ఎన్నో సార్లు ఆవిడ పేరును చదువుకున్నాం మనము. ఆఫ్‌కోర్స్ ఎన్నో పుస్తకాలు కూడా చదువుకొని ఉంటాము ఈ పాటికి మనము. సో, అంటే ఆవిడ మనకు కూడా తెలుసు. రూపం చూసి ఉండకపోవచ్చు మనం. ఆమెతో డైరెక్ట్‌గా మాట్లాడి ఉండకపోవచ్చు. ఆమె వాయిస్ విని ఉండకపోవచ్చు. బట్ ఆమె పుస్తకాల ద్వారా మనందరికీ కూడా ఆవిడ సన్నిహితమే. తెలిసిన ఆవిడే. బాగా పరిచయం ఉన్న ఆవిడే అన్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే వారంతా ఎన్నో క్షణాలు నా పుస్తకాలతోనూ, లేదా నా స్వరంతోనూ గడిపారు కదా! అందుకే నేను సన్నిహితంగా ఉన్నానని భావిస్తారు. ఇంకో అద్భుత విషయం ఏమిటంటే నేనెక్కడికి వెళ్ళినా అక్కడి వారందరూ నన్ను ఎంతో ఆదరాభిమానాలతో చూస్తారు. నన్ను వారి యొక్క పాత మిత్రురాలిగానో, లేక వారి జీవితంలో సమస్యలతో కూరుకుపోయి ఏమీ చేయలేక ఒకే స్థితిలో అతుక్కుపోయినప్పుడు సహాయపడిన వ్యక్తిగానో భావిస్తారు. మన వయసు ఎంతైనా పర్వాలేదు. మన మనస్సుల్లోకి మన అభివృద్ధికి ఆటంకాలుగా పేరుకుపోయిన చెత్తను దులిపేసుకుంటూనే ఉండాలి. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా! వయసుతో సంబంధం లేకుండా అభివృద్ధికి ఆటంకాలుగా ఉండే చెత్తను మన మనస్సులో నుంచి దులిపివెయ్యాలి. నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నా వయసయిపోయింది, నాకు సపోర్ట్ లేదు, నాకు పరిస్థితి లేదు, నాకు డబ్బులు లేవు, నాకే మిత్రులు లేరు, నాకు సహాయపడే విధానాలు ఏవీ కనిపించట్లేదు, నేనున్న ప్లేస్ అందుకు అనుకూలంగా లేదు, నాకు కంప్యూటర్ రాదు. ఇలా ఎన్ని కారణాలు ఉంటాయో మనకి, వాటన్నింటిని మించింది మన సంకల్పం.
ఆ సంకల్పం గాని గొప్పదైనట్లయితే ఇన్ని కారణాలు మనం చెప్పినవన్నీ మనకు ఉన్నా కూడా స్టిల్ మనం సాధించగలం. సాధించడానికి ఆ సృష్టి, ఆ యూనివర్స్ ఏదో ఒక రూపంగా మనకు చేయూతనందిస్తుంది. అది ఆవిడ చెప్పాలనుకుంటున్నారు. అప్పుడే మన జీవితాల్లో కొత్తదనానికి దారులు తెరుచుకుంటాయి. ఉదాహరణగా, ఈ మధ్యనే నేను అధిగమించిన నాలోని ఒక పరిమితమైన నమ్మకాన్ని మీతో పంచుకుంటాను. ఈ మధ్య అంటే పుస్తకం రాసి 20 ఇయర్స్ అయిందని చెప్పారు కదా! ఈ మధ్యన నేను అధిగమించిన ఒక పరిమితమైన నమ్మకాన్ని, అంటే అంత ఏజ్‌లో కూడా ఒక బిలీఫ్‌ని ఆమె మార్చుకుంది. ఏంటి అంటే, పోయిన సంవత్సరంతో నాకు 76 ఏళ్ళు నిండాయి. అంటే ఈ సంవత్సరం అంటే ఇప్పుడు 2025 అని కాదు. ఆవిడ పుస్తకం రాసినప్పుడు. పుస్తకం రాసినప్పుడు ఆమె వయసు 77 ఏళ్ళన్నమాట. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నా కోసం ఏదైనా విభిన్నంగా చేయాలని నిర్ణయించుకున్నాను. నేను బాలే డాన్స్ నేర్చుకునేందుకు చాలా భయపడేదాన్ని. బాలే డాన్స్ అంటే ఇక్కడ ఉంటుందండి. అదొక రకమైన వెస్టర్న్ డాన్స్ అనుకోండి ప్రస్తుతానికి మనము. సో, ఆ బాలే డాన్స్ నేర్చుకోవడానికి చాలా భయపడేదట. చిన్ననాటి నుండి నాకు డాన్స్ చేయాలని చాలా కోరికగా ఉండేది. కానీ ఎప్పుడూ ఆ సాహసానికి ఒడిగట్టలేదు. వచ్చే జన్మంతా నేను డాన్సర్‌గా ఉంటాను. ఈ జన్మలో చాలా ఆలస్యం అయిపోయింది అని కొన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నాను. ఇది కూడా నాలోని ఒకానొక నెగెటివ్ ఆలోచనా విధానమే. ఇక్కడ రాశారు, బాల్య డాన్స్ ఏంటంటే సంగీతముకు అనుగుణంగా అడుగులేస్తూ, అభినయిస్తూ చేసే ఒకానొక నృత్యము. అది కూడా డాన్సే. డాన్స్‌లో ఒక టైప్ అన్నమాట. సంగీతానికి అనుగుణంగా అడుగులు వేయడం అనేది. సో, ఆవిడ అన్ని సంవత్సరాలు పెద్దదైపోయింది. ఖచ్చితంగా డాన్స్ అంటే మాత్రం ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి కాబట్టి సర్టెన్ ఏజ్ తర్వాత మనం అందరము అనుకుంటాము. ఇప్పుడు సహకరించడం చాలా కష్టము. అది కుదరదులే. ఇంక నెక్స్ట్ జన్మలో చూసుకుందాము అని చెప్పేసి అనుకుంటాం కదా! అలాగే ఆవిడ అనుకునేదట. అది కూడా నెగెటివ్ ఆలోచననే. లిమిటెడ్ బిలీఫే అని చెప్తోందావిడ. ఒకరోజు సాయంత్రం అలా నడుస్తూ ఉంటే నాకొక డాన్స్ స్టూడియో దగ్గర ఒక ప్రకటన కనబడింది. గుర్తుపెట్టుకుందాం, ఆమె వయస్సు 77 సంవత్సరాలు. గుర్తుపెట్టుకుందాం అది. సో, అప్పుడు ఆమెకు నడుస్తూ ఉంటే డాన్స్ స్టూడియో దగ్గర ఒక ప్రకటన కనపడింది. ఒక్కొక్క స్టెప్ నేర్పిస్తాము అని అందులో వ్రాయబడింది. ఒక్కొక్కసారికి ఒక్కొక్క స్టెప్ అయితే బహుశా నేను నేర్చుకోవచ్చేమో అని అనుకుందట. ఇప్పుడే చెప్పాను కదా! సృష్టి ఏదో ఒక రూపంలో చేయూతనిస్తుంది. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు. ఆవిడ ఇక్కడ దేనికి అట్రాక్ట్ అయిపోయింది? ఒక్కొక్క స్టెప్. ఆ ఒక్కొక్క స్టెప్ అయితే నేను నేర్చుకుంటాను కదా! 77 సంవత్సరాలైనా ఇలా మూవ్ అవ్వమంటే ఆ ఒక్క స్టెప్పు, ఆ క్లాస్ మొత్తము నేర్చుకోగలను. ఆశ వచ్చేసింది ఆమెలోకి. ఆమె పరిమితమైన నమ్మకం పక్కకెళ్ళిపోయింది. సో, చూడండి. మొదటి 2 నెలలు మాత్రం నాకు చాలా నరకంగా ఉండింది. అంతే కదండీ! కష్టమవుతుంది కదా! ప్రతి బుధవారం మధ్యాహ్నం డాన్స్ క్లాస్‌కి వెళ్ళేదాన్ని. అప్పుడు నాకు చాలా ఆందోళనగా, భయంగా ఉండేది. మొదటి పాఠం నేర్చుకునేటప్పుడు నాలోని నన్ను నిరాకరించే తత్వంను గమనించాను. లోపటి నుంచి చెప్తూ ఉంటది. 2 నెలలు నరకం అనుభవించిందంటే కష్టం కదండీ! ఆ పెయిన్స్ అవన్నీ కూడా ఒస్తాయి కదా! సో, దాని నుంచి ఏమని చెప్తున్నారు అంటే, హ్మ్. నాలో నిరాకరించే తత్వం నాకు కనిపిస్తోందక్కడ. నేను చెయ్యలేను. నా వయసు సరిపోదు. నా వల్ల కాదు ఇప్పుడు. ఇవన్నీ కూడా నెగెటివ్ తత్వాలే కదా! ఆవిడ చెప్పిన దాని ప్రకారం. సో, ఆ నిరాకరించే తత్వాన్ని నేను గమనించాను. నన్ను సిగ్గుపడేటట్లుగా చేసేటటువంటి, అవమానంగా భావింప చేసే అటువంటి, మరి నా కోరికని అణుచుకునేటటువంటి భావాలన్నీ ఇంకా నా శరీరంలో ప్రవహిస్తున్నాయి. నాకు డాన్స్ చేయాలనే కోరికుంది. కానీ లోపల నుంచి మాత్రం ఇలా నిరాకరించే తత్వం ఉంది. సో, ఆ నిరాకరించే తత్వం చూసుకొని ఆవిడకి సిగ్గుగా అనిపించిందంట. ఎందుకు? ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని బుక్సు, ఇన్ని క్లాసెసు, ఇన్ని వర్క్‌షాప్సు, ఇంత ప్రచారం చేస్తోంది. మీలో నిరాకరించే తత్వాలను మీరు ఈ విధంగా మార్పు చెందించుకుంటే అభివృద్ధి పథంలోకి వెళ్తారు. మీకు కావలసిన సహాయం అందించబడుతోంది అని చెప్పుకుంటూ వస్తోంది కదా! 77 సంవత్సరాల వయసులో ఇంకా నాలో ఒకటి నిరాకరించే తత్వం కనపడుతోంది అని చెప్పేసి సిగ్గుగా అనిపించిందట. వీటిలోంచి బయటపడడానికి ఏ దైవిక వాక్యాన్ని ఉచ్చరించుకోవాలో కూడా నాకర్థం కాలేదు. మనకెన్ని రాశారు ఈ బుక్‌లో దైవిక వాక్యాలు?
ఆవిడకొక్కటి కూడా గుర్తు రావడం లేదట. అసలు ఏది సరిపోతది? ఏ దైవిక వాక్యం నేను గుర్తు తెచ్చుకోవాలి. అది గుర్తు తెచ్చుకోవడం అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. గుర్తు తెచ్చుకొని ఇది నేను చేయగలను అనుకుని దానికి సంబంధించిన అడుగులతో ముందుకు వెళ్ళడం అన్నమాట. సో, అది ఆవిడకి అర్థం కాలేదట. ఒక టీచర్ నాతో, "లూయిస్, నీ కళ్ళల్లో భయాన్ని చూస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తోందది?" అని అడిగింది. టీచర్ అంటే డాన్స్ టీచర్. ఆమెకు ఏమని సమాధానం ఇవ్వాలో అప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత ఆ రోజు రాత్రి ఆ విషయం గురించి చాలా దీర్ఘంగా ఆత్మావలోకనం చేసుకున్నాను. దానికి మూలం ఏమంటే, తప్పు చేస్తే చెంప పగలగొడతారు అనే నమ్మకం నాలో ఇంకా ఉన్నది. దీంతో నాకు అసలు విషయం అర్థమైపోయింది. నా మనసులో ఉన్న చిన్న పిల్ల చెంపదిబ్బలకు ఇంకా భయపడుతోంది. అప్పటికి నా వయసు 76 ఏళ్ళు అని చెప్తోంది. అంటే ఆ చిన్నప్పుడు ఏర్పరచుకున్న అభిప్రాయం ఏదైతే ఉందో అంతే కదండీ! వెనకటికి 70 ఏళ్ల కింద, 60 ఏళ్ల కింద మాస్టర్స్ కొట్టేవాళ్ళు కదా! అంత సాంప్రదాయకమైన పద్ధతి కాబట్టి, ఒకవేళ సరిగ్గా చేయకపోతే తిట్టడం కానీ, ఒక దెబ్బ వేయడం కానీ అన్నీ మంచి మార్గంలోకి నడిపించడానికి. కోపంతో కొట్టేది కాదు. సో, అది స్థిరపడిపోయిన అభిప్రాయం ఈ రోజుకు కూడా ఆమెలో ఉంది అని ఆ రోజు రాత్రి ఆత్మావలోకనం చేసుకుంటే, ఓకే. నేను స్టెప్ సరిగ్గా వేయకపోతే టీచర్ ఇప్పుడు కొట్టదులెండి. 76 సంవత్సరాలున్నప్పుడు కొట్టదు కానీ, ఏమైనా అంటారేమో అన్న లోపల నుంచి ఫీలింగ్ ఉంటది కదండీ! దానికి మూలం ఎక్కడ ఉందంటే, చిన్నగున్నప్పుడు చెంప దెబ్బ పడుతుంది, సరిగ్గా చేయకపోతే చెంప పగులుతుంది అన్న దాని దగ్గర ఉంది అని గమనించిందనమాట. అందుకని భయపడుతోందావిడ. తర్వాత సెషన్‌లో ఆ విషయమే టీచర్‌కి చెబితే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు అదొక గొప్ప మలుపు. ఆ భావాలన్నింటిని నాలోంచి గెంటేసి నేను డాన్స్ పైన పూర్తిగా ధ్యాస పెట్టడం మొదలుపెట్టాను. ఇప్పుడైతే 3 ప్రైవేట్ సెషన్సు, 4 గ్రూప్ సెషన్స్ తీసుకుంటున్నాను. అప్పుడు వారానికి ఒక్కటే. ఇప్పుడు 3 ప్రైవేటు, 4 గ్రూపు. సెపరేట్‌గా వన్ ఆన్ వన్ తీసుకుంటుందంట. ఎందుకంటే మిగతా వారందరితో కలిపి చేయలేదు కదా ఈమె. 4 మాత్రం గ్రూప్‌తో పాటు కూడా తీసుకుంటుంది. ఎందుకంటే ఎక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. నేను నేర్చుకుంటాను. అందరితో పాటు నేర్చుకుంటాను. నాకెంత ఆనుకూల్యత ఉందో అంతవరకు నేర్చుకుంటాను. అది కూడా ఉండాలి. సో, ఇది నాకింకా సరదాగా ఉంది. కావున ప్రియమైన మిత్రులారా, నేను చేయగలిగానంటే మీరందరూ కూడా చేయగలరు. కొత్త విషయాల్ని నేర్చుకోవడానికి ఎప్పుడు గాని ఆలస్యం ఉండదు. అది ఆవిడ మనకు చెప్పాలనుకుంటున్నది. నాకు వయసు మళ్ళే కొద్దీ నా ఆరోగ్యం నాకు చాలా ముఖ్యమైపోయింది. ఇప్పుడు నేను కేవలం పళ్ళు, కూరగాయలు, ప్రోటీన్‌లతో కూడిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ 80 ఇయర్స్‌కొచ్చింది కదా! సో, ఆరోగ్యం గురించి కూడా నేను చూసుకుంటున్నాను. అది చాలా ముఖ్యమైపోయింది ప్రస్తుతము. అండ్ పళ్ళు, కూరగాయలు, ప్రోటీన్‌లతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నాను. ఏది పడితే అది కాదు అని చెప్తున్నారు. ఇంతకు ముందులాగా అన్ని కూరగాయల్ని నాకు పడ్డం లేదని చెప్పట్లేదిక్కడ. మిగతావి నాకు పడ్డం లేదు, అందుకే తీసుకోవట్లేదని చెప్పట్లేదు. ఆరోగ్యం మీద నేను ఫోకస్ చేస్తూ, ఇవి మాత్రమే ఆమె చేసుకుంటోంది. శరీరం రిజెక్ట్ చేయడం వలన ఆమె తినట్లేదవి. ఆమె ఆహ్, ఆహ్, ఆ కూరగాయలు అవే డైజెషన్‌కి ఇబ్బందయ్యేవి ఏవైతే ఉంటాయో, అవన్నీ ఆమె రిజెక్ట్ చేసింది. ఆమె ఒక స్థాయి పైలో ఉన్నది. ఇప్పుడు లెట్స్ సే మనం ఒక పులుపు తిన్నాము. మనకు మంట మండుతుంది, ఎసిడిటీ వస్తుంది, ఇంకొకటి అవుతుంది అన్నామనుకోండి. శరీరము ఆ ఫుడ్‌ని రిజెక్ట్ చేసింది. ఇంక మనం తినలేము. మనకు తినాలన్న కోరికుంది, మనం తినలేము. అది హై స్థాయిలో ఉంది. మన కోరిక లేదా మనము లో స్థాయిలో ఉన్నాము అని చెప్పొచ్చు. కానీ నేను నా ఆరోగ్యం గురించి నా అంతట నేనుగానే దాన్ని విసర్జించేశాను. దాన్ని వదిలేశాను. ఏ కోరిక లేకుండా. దేనికి కోరిక లేదు అని చెప్తున్నానంటే, నాకు ఆరోగ్యం కావాలి అన్న కోరిక దానికంటే ఎక్కువగా ఉన్నది. ఆ పులుపు తినాలి అన్న కోరిక కన్నా ఎక్కువ కోరిక నాకు దేని మీదుంది? ఆరోగ్యం మీద. కాబట్టి ఆటోమేటిక్‌గా నేనే తీసేశాను దీన్ని. గమనించుకోవాలి మనం అదిక్కడ. సో, ఇంకేం చెప్తున్నారంటే, ఇంతకు ముందులాగా అన్ని కూరగాయల్ని తినడం లేదు. గోధుమలు, చక్కెర, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మొక్కజొన్నలు, బీన్స్,
పుల్లని కాయలు, కాఫీ, టీ లాంటివి కూడా అస్సలు తీసుకోవడం లేదు. ఎప్పుడో అరుదుగా కొన్ని సందర్భాలలో మాత్రమే వీటిని తీసుకుంటున్నాను. నాకు 75 సంవత్సరాల వయసున్నప్పుడు నేను యోగా ప్రాక్టీస్ చేయడం నేర్చుకున్నాను. వారానికి 3 సార్లు చేసేదాన్ని. ఇప్పుడు నా శరీరాన్ని చిన్న పిల్లలు కదిపినట్లుగా చాలా చిలాకీగా కదపగలను. అలా తయారయ్యాను నేను. వ్యాయామానికి సంబంధించిన క్లాసెస్‌కి వెళ్తాను. మరి రోజుకొక గంట, వారానికి ఒక 3 సార్లు నడుస్తాను. ఇవన్నీ కలిపి నా శరీరానికి మంచి ఆకారాన్ని ఇవ్వడానికి సహాయపడుతున్నాయి. డాన్స్ కాదు. మళ్ళీ యోగాలోకొచ్చేశారు. యోగా క్లాసెస్ కూడా వెళ్తారంట. అది కాదు. మళ్ళీ వాకింగ్. ఎవ్రీడే 1 అవర్ నడుస్తూ అలా వారానికి 3 సార్లు నడుస్తారట. ఎంత చక్కటి స్కెడ్యూల్ అండి. మనం స్కెడ్యూల్ ప్రిపేర్ చేయాలంటే మేము బుక్‌ను ఓపెన్ చేసి టకటక ఈమె ఏం చేశారో అది రాసుకోవడమే. ఆమె ఏ వయసులో ఏది చేశారో అది రాసుకుంటూ వెళ్ళిపోవడమే. దాన్ని మన పరిస్థితులకు అనుకూలంగా కస్టమైజ్ చేసుకోవడమే అని అనిపిస్తోంది నాకు. నా జీవితంలో వచ్చే 20 సంవత్సరాల్లో ఇప్పుడు 76, 77 ఉంది గదా! ఇంకొక 20 సంవత్సరాల్లో దాని గురించి చెప్తుందావిడ. నా జీవితంలో వచ్చే 20 సంవత్సరాలలో ఏమి జరగనున్నదో, మరి జీవితం నా కోసం తన గుప్పెట్లో ఏమి దాచుకొని ఉన్నదో ఎవరికి తెలుసు? మామూలుగా ఏమంటాము? మలి వయసుకొచ్చేసాము. ఇంక నాదంతా అయిపోయింది. ఇంకా ఏమి దాచి ఉన్నదో జీవితం నా కొరకు అని మనం అనుకోము జనరల్‌గా. ఇట్స్ ఓవర్. ఇట్స్ డన్. ఇంకేమీ లేదు. అలా గడిచిపోతది అన్నట్టుగా అనుకుంటాం కదా! పెద్ద వయసుకొచ్చినప్పుడు. అలా కాకుండా జీవితం తన గుప్పెట్లో నా కొరకు ఏమి దాచి ఉన్నదో ఎవరికి తెలుసు? క్యూరియాసిటీ చూడండి. మీతో పంచుకోవడానికి నా దగ్గర ఇంకా కొన్ని విషయాలున్నాయి. నాకు తెలిసిన దానికన్నా ఈ జీవితానికి చాలా ఎక్కువగా తెలుసు. నేను మీకు భవిష్యత్తులో నేర్పబోయే అంశాలలో ఒకటి ఏంటి అంటే ఈ పుస్తకం ఎండింగ్‌కొచ్చారు కదా! ఏమంటున్నారంటే, "ఇంకా అన్ని విషయాలు మీతో పంచుకోలేదు. ఇంకా కొన్ని విషయాలున్నాయి. ఖచ్చితంగా ఒక దాని గురించి నేను మళ్ళీ ఇంకొక బుక్ రాయబోతున్నాననమాట. అదేంటంటే, మరణాన్ని ఒక ఆనందదాయకమైన అనుభవంగా మార్చుకోవడం ఎలా?" ఆ టాపిక్‌కి సంబంధించిన పుస్తకమనమాట. దాని గురించి మీకు నేర్పబోతున్నాను భవిష్యత్తులో అని చెప్తున్నారు. చావు గురించి మనందరికీ చాలా నెగెటివ్ ఆలోచనలు ఉన్నాయి. కానీ మరణం అనేది ప్రకృతి సహజమైనది. మరణానికి మనం ఎందుకంత భయపడాలి? మనమంతా జన్మించాము. మరి మనందరము మరణిస్తాము కూడా. పుట్టేందుకు మనం ఎప్పుడు భయపడలేదే? పుట్టేప్పుడు భయపడలేదే! మరి చావుకెందుకు భయపడతాము? చావు గురించిన నా ప్రస్తుతపు జ్ఞానం ఏమంటే, మనము ఆనందమయ జీవితాన్ని గడిపి ఉంటే, మనం మరణాన్ని కూడా ఆనందమయంగా భావిస్తాము. అద్భుతంగా చెప్పారండి. పుట్టేందుకు భయపడాలి యాక్చువల్‌గా చెప్పాలి అంటే. అబ్బా! మళ్ళీ ఈ సోలు ఒక బాడీని తీసుకొని, ఒక ప్లానెట్‌లోకి వెళ్ళి, మళ్ళీ కర్మ ఎస్పెషల్లీ మనిషి జన్మ తీసుకున్నట్లయితే, మళ్ళీ ఈ కర్మచక్రంలో ఇరుక్కుంటాం గదా! ఇది చేయాలి, అది చేయొద్దు, పూర్వజన్మల్లో చేసిన దానికి ఇది ఈ ఫ్ ఈ ఏమంటారు? ఈ లెసన్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కదా! అబ్బా! ఇప్పుడు మళ్ళొక కోర్స్ తీసుకున్నట్టే కదా అది. దానికి భయపడాలి. చనిపోవడం అంటే మనం ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్‌లో చాలా సార్లు చదువుకున్నాం. విడుదల. విడుదల అంటే హ్యాపీ కదండీ! థట్ ఈస్ సౌండింగ్ మోర్ పాజిటివ్. రైట్? విడుదల. జైలు నుంచి విడుదలవుతున్నాడు. హమ్మయ్య! స్కూల్ అయిపోయింది. సమ్మర్ హాలిడేస్. హాస్టల్ నుంచి ఇంక విడుదలవుతున్నాడు. ఫన్నీగా చెప్తున్నాను. హాస్టల్ నుంచి ఇంటికొచ్చేస్తున్నాడు. హమ్మయ్య! ఇలా అనుకుంటూ ఉంటాం కదా! రిటైర్మెంట్. హమ్మయ్య! ఇంక నాకు నచ్చిన వాటితో నేను ఏదైనా చేసుకోవడమో, లేదా నేను ఇంట్లో రెస్ట్ తీసుకోవడమో ఏదో ఒకటి. బట్ హమ్మయ్య! విడుదలైపోయాము అందులో నుంచి, ఆ ఉద్యోగంలో నుంచి. ఇలా అనుకుంటాం కదా! మరి మరణాన్ని విడుదలగా మనం ఎందుకు అనుకోవట్లేము? ఎందుకు భయపడుతున్నాము అంటే ఏమంటున్నారు? బోల్డ్ లెటర్స్‌లో రాసారు. థిక్ లెటర్స్‌లో మనము ఆనందమయ జీవితాన్ని గడిపి ఉంటే, మనం మరణాన్ని కూడా ఆనందమయంగా భావిస్తాము. ఆనందమయ జీవితం అంటే ఇక్కడ ఎలా తీసుకోవాలి మనము? అన్నీ మనకు ప్లేట్‌లో పెట్టి చిన్నప్పటి నుంచి పోయేదాకా అన్నీ మనకు అనుకూలంగా అందించబడడం కాదు ఆనందమయ జీవితం అంటే. ఎప్పుడెప్పుడు ఏది సాధించాలని మన మనస్సు లేదా మన బుద్ధి కోరుతుందో దానికి తగ్గట్టుగా మనం వర్క్ చేశామా?
సంకల్పాలు పెట్టుకున్నామా, సాధించాలని ప్రయత్నం చేశామా, సాధించిన తృప్తి కలుగుతోందా, ఎక్కడికక్కడ కారణాలు వెతుక్కుంటూ మన అసమర్థతలనే గుర్తిస్తూ వాటిని పెద్దదిగా చేసుకొని ఎస్కేపిజంలోకి వెళ్తున్నామా? ఎస్కేపిజం అంటే నాదేమీ తప్పు లేదు, జస్ట్ దీనివల్ల నేను చేయలేకపోయాను, దానివల్ల నేను చేయలేకపోయాను, అలా ఉంటే నేను చేయగలిగేదాన్ని, ఇలా ఉంటే నేను చేయగలిగేదాన్ని. ఇది ఎస్కేపిజం అంటే. అంటే దేని మీదో కారణం పెట్టేసి అందువల్ల మాత్రమే నేను చేయలేకపోయాను. ఆర్ ఏదైనా తప్పు చేశాననుకోండి, అందువల్ల మాత్రమే ఆ కారణం ఉంది కారణం ఉంది కాబట్టి నేను ఈ తప్పు చేశాను అని వేరే దాని మీదకి పంపించడం. అలా కాదు. నువ్వు అనుకున్నది, అనిపించింది చెయ్యగలిగావా? మనం మొన్న చదువుకున్న చాప్టర్‌లో చదువుకున్నాము. వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరము స్వతంత్రులం అయిపోయాము. అమ్మగారితో తృప్తిగా ఉంది నా లైఫు అని చెప్పింది. కరెక్ట్‌గా చెప్పాలంటే ఆవిడ లాస్ట్‌లోనే కొద్దో గొప్పో బెటర్‌గా గడిపింది. బట్ తృప్తి చెందిందామె. ఆమెలో చిన్నప్పుడు నేను బాగలేను, చిన్నప్పుడు నన్ను మా అమ్మ బాగా చూడాలి, కానీ చూడలేదు. ఆ సంతృప్తితో పోలే. 2 ఉన్నాయి. ఆ సంతృప్తి ఉంది ఆమెకి. లాస్ట్‌లో పొందిన తృప్తి ఉంది. కానీ ఏది డామినేట్ చేసింది? దేన్ని ఆమె పెద్దదిగా చేసుకొని చూసుకున్నది? ఈ తృప్తిని. కాబట్టి అసంతృప్తి ఎగిరిపోయింది. ఈ తృప్తి అనే లైట్ వేసింది. అసంతృప్తి అనే చీకటి పారిపోయింది ఇమ్మీడియేట్‌గా. సింపుల్. సో అలా ప్రతి స్టేజ్‌లో కూడా అలా ఆనందమయ జీవితము అంటే మనము చేయాలనుకున్నది, సాధించాలనుకున్నది మన వంతుగా మనం కృషి చేస్తున్నామా? ఆ సంకల్పాలు పెట్టుకుంటున్నామా? ఆ దిశగా ఆలోచిస్తున్నామా? అన్నదనమాట. అది చేసి ఉంటే బహుశా మరణం చేపటప్పుడు కూడా ఏమీ భయం ఉండదేమో. తృప్తిగా సాధించాను, చేశాను, ఆనందంగా ఉన్నాను అన్న విధంగా వెళ్ళిపోతారేమో. అదేమో రీజన్ అన్నట్టుగా చెప్తున్నారు. ఈ అంశాన్ని గురించి మరింతగా శోధించి, ఆ తరువాత నా భావనలు అన్నింటినీ మీతో పంచుకుంటాను అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇంకొక బుక్ ద్వారానో, ఇంకా ఆవిడ ఏ విధంగానైతే ప్రచారం చేస్తారో ఆ విధానాల ద్వారా కానీ దాని గురించి చెప్తాను. ఇప్పుడైతే దాని గురించి అంత క్లియర్‌గా ఆమె ఈ బుక్‌లో చెప్పలేదు. జస్ట్ ఒక వాక్యంతో ఎండ్ చేశారనమాట. తర్వాత ఏమంటున్నారంటే, ఇది లాస్ట్ వాక్యం మాస్టర్స్ ఈ బుక్‌లో. మన బుక్ అయిపోతుంది. అంతా సవ్యంగా ఉన్నది. జీవితం చాలా శుభకరమైనది అన్న వాక్యాలతో ఈ బుక్‌ని తను ఎండ్ చేశారు లూయిస్ ఎల్హే గారు. ఇది ఫిబ్రవరి 2004లో పబ్లిష్ అయినట్టుగా ఉంది ఈ బుక్కు. అంటే 21 సంవత్సరాల క్రితం ఇది. సో, తర్వాత కూడా మళ్ళీ దైవిక వాక్యం ఒకటి చెప్పారు. అది మనం మెడిటేషన్‌లో నేను చదువుతానులెండి. జస్ట్ మనం ఎప్పుడు చదువుకుంటాం గదా! నేనున్న ఈ జీవిత పనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉన్నదని. దాని గురించి మళ్ళీ ఇంకొకసారి రాశారనమాట. సో, ఇక్కడితో ఈ బుక్ అయిపోయింది మాస్టర్. ఇక్కడ లూయిస్ ఎల్హే గారి గురించి ఒక చిన్న 2 పారాగ్రాఫ్‌లు రాశారు. అది కూడా చదువుతాను. లూయిస్ ఎల్హే గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, మరి గొప్ప బోధకురాలు. ఈమె ప్రస్తుత పుస్తకం 'హీల్ యువర్ బాడీ ఏ టు జీ ఎంపవరింగ్ వుమెన్' లాంటి అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల రచయిత. ఆమె పుస్తకాలు 29 భాషల్లోకి 35 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా అనువదింపబడ్డాయి. 1981 నుండి ఆమె ఎంతో మందిలోని అంతర్గత శక్తిని, సృజనాత్మకతను మేల్కొల్పి వారి వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడింది. మనస్సు యొక్క పనితీరును సమగ్రంగా అర్థం చేసుకున్న వారిలో ఈమెను అగ్రగణ్యురాలుగా పేర్కొనవచ్చును. ఈమె హే హౌస్ అనే ఆధ్యాత్మిక సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలను, ఆడియోలను, వీడియోలను ప్రపంచానికంతా అందిస్తూ ఈ భూమండలానికి స్వస్థత చేకూర్చడానికి పాటుపడుతున్నది అని చెప్పి వెబ్సైట్స్ ఇచ్చారు మాస్టర్స్. www.louishey.com, ఇంకొకటి www.louiselhay.com, ఇంకొకటి www.heyhouseradio.com, ఇంకొకటి www.heyhouseco.uk. ఇవి 4 ఆమెకు సంబంధించిన ఒరిజినల్ వెబ్సైట్స్ అన్నమాట. ఎవరికైనా ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ వెబ్సైట్స్‌లోకి వెళ్ళి చూడొచ్చు మనము. అలాగే లాస్ట్ పేజ్‌లో
ఇంక కొన్ని పుస్తకాల పేర్లు కూడా ఇచ్చారు మాస్టర్స్. దీనితో సక్సెస్ఫుల్గా మనము 53 క్లాసులలో ఈ బుక్‌ని కంప్లీట్ చేసుకున్నాము. నేను ఈరోజు కంప్లీట్ అవుతుంది అని అనుకోలేదు. కనీసం 1 లేదా 2 ఎక్స్‌ట్రా క్లాసులు నెక్స్ట్ వీక్ అనుకున్నాను. అదే అనుకున్నాము స్టార్ట్ చేసినప్పుడు. అనసూయమ్మ గారు, రుక్మిణి గారితో అదే అన్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మాస్టర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు రీడ్ మీ జీవితం మీ చేతుల్లో బుక్. మీ అందరి సహకారంతోనే ఈ బుక్ మనం కంప్లీట్ చేసుకున్నాము. అందరి ఎనర్జీస్ కూడా తోడయ్యాయి మాస్టర్స్. రియల్లీ వెరీ 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 శ్రీప్రియ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీప్రియ, చాలా బాగుంది. థ్యాంక్స్ శ్రీప్రియ. శ్రీప్రియ థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్. అండి. ఈ సంవత్సరంది ఈ రోజుది చాలా బాగుంది. అవును. తర్వాత ఏంటంటే ఈవిడిది ధ్యాన జగత్తులోను 5-6 మాసాల వరకు కూడా కంటిన్యూ అయింది. ఆ, ఆవిడ రూపం కూడా చాలా బాగుంటది. ఉమ్, సీరియల్ గా ఇచ్చారు, చాలా బాగుంటది ఆవిడది. మ్మ్హ్మ్. ఉమ్. యా అవునమ్మా. మనందరికీ అమ్మ ఆవిడ. ఉమ్, అవును. ఈ ఇది బుక్ కూడా లాస్ట్ లో కూడా ఇచ్చారు, ఆమె ఫోటో ఇచ్చారు. తల్లికి కూడా చేయలేనటువంటివన్నీ ఆవిడ చేశారు. ఉమ్, ఆవిడకి చాలా మనం అందరం చాలా రుణపడి ఉన్నాం. ఉమ్, ఆవిడ మనందరికీ చెప్తున్నారు కదా, ఎన్ని వేల మందో జోలపాటు పడుకోబెట్టేవారు. ఉమ్, ఆవిడ మాటలు, ఆవిడ పనులు, ఉమ్, ఆవిడిచ్చిన ఇన్స్పిరేషన్. చాలా బాగుంది. అవునమ్మా. ఎవరు ఇవ్వలేరేమో అటువంటిది. 91 సంవత్సరాలు ఉన్నారు ఆవిడ. అవును అవును. 91లో అప్పుడు దేహాన్ని వదిలారు. చాలా చెప్పుకోదగ్గ మనిషి. అవునమ్మా. చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంకా 1-2 క్లాసులు పడుతుందేమో అనుకున్నాను. ఎంతో చక్కగా అయిపోయింది. చాలా బాగుంది కూడా 15th చాప్టర్. నెక్స్ట్ ఇంకోటి ఉందా దీని తర్వాతది? ఇంకా ఈ బుక్ అయిపోయిందమ్మా. ఇదేంటిలే, తర్వాత ఇంకోటి ఉందా ఏమన్నా? ఇంకో బుక్ రీడ్ చేసుకుంటాము. ఇది నిరంతర ప్రవాహం కొనసాగాల్సిందే. మరి ఆత్మ సహచరులు అనుకుంటున్నానమ్మా. ఆ బుక్ చదవాలి అనుకుంటున్నాను. బాగుంటుంది. ఆత్మ సహచరులు కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. ఫస్ట్ మాధురి గారు మాకు ఫస్ట్ 2 years బ్యాక్ బుక్ రీడింగ్ సెషన్ చేసినప్పుడు చదివారనమాట. సో నేను కొన్ని క్లాసెస్ విన్నాను కానీ మొత్తం వినలేదు. తన దగ్గర నుంచి నేను బుక్ తీసుకున్నాను. అది చదవాలి అన్న కోరికగా ఉంది నాకు. సో నెక్స్ట్ వీక్ నుంచి మనం ఆత్మ సహచరులు బుక్ స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీప్రియ. థ్యాంక్ యూ శోభా. ఆర్ యూ ఓకే? యా ఓకే. కాఫ్ కోల్డ్ అలా ఉందా? ఆ, ఓకే, అదే అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారా మాస్టర్స్? లేదంటే మనము మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చు. మీ ఇష్టం. బుక్ అయిపోయింది కదా, ఎవరైనా ఏదైనా మాట్లాడతాను అంటే మాట్లాడచ్చు. కానీ అది తను బుక్ రాసినప్పుడు తనకు అన్ని గుర్తుండిపోతాయి అనుకుంటాం కదా, తను కూడా ఆ దైవిక వాక్యాలు మర్చిపోతుంది అనేసి మనం ఎక్స్పెక్ట్ చేయం కదా శ్రీప్రియ. మనం అంటే అక్కడ అనుకున్న మర్చిపోయిందని కాదు, తను ఏమంటుందంటే అసలు నాకు ఏ దైవిక వాక్యం సరిపోతుందో కూడా తెలియట్లేదు అంటుందన్నమాట. అందుకు ఓకే ఓకే మర్చిపోయిందని కాదు, అసలు ఏది సూటబుల్ నాకు ఇప్పుడు అంటే ఓకే ఆ వయసులో కూడా శోధిస్తోంది ఆమె. చెప్పడానికి రావాలి కదా, మనందరం కూడా వయసుతో పాటు వచ్చే వాటిని యాక్సెప్ట్ చేస్తాం మనము. ఎందుకంటే ఇప్పుడు ఒక టీనేజ్ వయసులో హార్మోన్ల ప్రభావం ఉంది అని చెప్పేసి అందరము యాక్సెప్ట్ చేస్తాము. అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత శారీరక బలహీనత కంపల్సరీ ఉంటుంది, కొన్ని మానసిక బలహీనతలు కూడా ఉండొచ్చు, అవన్నీ అందరము యాక్సెప్ట్ చేస్తాము. కానీ ఆవిడ ఏంటి అంటే ఆ వయసులో కూడా ఏదైనా కావాలి అనుకుంటే ఆ లోపల నిరాకరించే తత్వం అన్నింటి మీద నేను వర్క్ చేశాను అనుకున్నాను, కానీ ఇంకా కూడా ఏదో మిగిలిపోయి ఉంది.
అది గమనించుకోవడం కానీ, అది గమనించుకున్న తర్వాత ఏ దైవిక వాక్యం సహాయంతో ఆమె మున్ముందుకు వెళ్ళవచ్చు. అది తెలియలేదు ఆమెకి. ఓకే. 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 అవును. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ యాక్సెప్టెడ్. ఇంకా అక్కడ ఏమి కొత్తగా నేర్చుకోవడానికి, కొత్తగా ఆలోచించడానికి, ఇంకా నిరాకరించే తత్వాలు నాలో ఉన్నాయా అని క్వశ్చన్ చేసుకోవడానికి కూడా లేదు అక్కడ ఆవిడకి. ఓకే. ఓకే. అన్ని వర్క్ చేసుకుంటూ వచ్చింది ఇన్ని ఇన్ని విధాలుగా కాబట్టి. కానీ ఇంకా ఉన్నది. బహుశా ఆమె ఆ తర్వాత 20 సంవత్సరాలలో కూడా ఇంకేదైనా నేర్చుకోవాలి, సాధించాలి అన్నప్పుడు ఇంకేదో నిరాకరించే తత్వం ఆమెలో నుంచి బయటపడవచ్చు. ఓహ్! ఇది నిరంతర ప్రవాహం. ఇది అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ డన్ అన్నట్టుగా ఉండదు. నేర్చుకుంటూనే ఉండాలి, చూసుకుంటూనే ఉండాలి, గమనించుకుంటూనే ఉండాలి, మనల్ని మనం ఉద్ధరించుకుంటూనే ఉండాలి. అలా. శోభ ఏదో చెప్తా. లేదు. లేదు. అదే నేను క్లాస్ కూడా లేట్‌గా జాయిన్ అయ్యాను. అవునవును. ఆ! అవును. మధ్యలో జాయిన్ అయ్యాం. యాహ్! చాలా బావుంది. చాలా బావుంది. అబ్బా! క్లాస్‌కి అటెండ్ అయ్యాను లాస్ట్‌కి హ్యాపీ. వెళ్ళిపోయారా అందరూ? ఎళ్ళిపోయారు. రికార్డింగ్ ఉంది శ్రీప్రియ. ఉంది ఉంది ఉంది. ఓకేనా? రికార్డింగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మన గ్రూప్ లో పెట్టుకుంటూ లేదు. వస్తున్నాను. లేదు. రికార్డింగ్ స్టాప్ చేస్తావా అంటున్నాను. ఓకే ఓకే ఓకే. పాస్ పెడతా. ఓకే మాస్టర్స్, హాయిగా రిలాక్స్డ్గా కూర్చోండి. మీకు కావలసినన్ని దీర్ఘ శ్వాసలని తీసుకోండి. సో దట్ బాడీ అండ్ మైండ్ చక్కగా స్టేబుల్ స్థితిలోకి వస్తాయి. అంటే ధ్యానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి కూడా త్వరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చక్కటి దీర్ఘ శ్వాసలు. ప్రతిసారి దీర్ఘంగా శ్వాస లోనికి తీసుకున్నప్పుడు మిరాకులస్ ఎనర్జీస్ని లోనికి తీసుకుంటున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. ఆ తర్వాత 1-2 సెకండ్స్ అలాగే ఉండిపోండి పాస్. అప్పుడు అవన్నీ స్థితమవుతున్నట్టుగా అనుకోండి. అంటే స్టోర్ అయిపోతున్నాయి చక్కగా లోపల. మళ్ళీ దెన్ శ్వాసను రిలీజ్ చేసేటప్పుడు సరికాని ఎనర్జీస్ మనకు తెలిసి ఉన్నా తెలియకుండా ఉన్నా కూడా అవి ఈ జన్మలో అయినా పూర్వజన్మలలో మనం అక్రూ చేసుకున్నవైనా అవన్నీ కూడా ప్రేమతో రిలీజ్ చేస్తున్నాను అని అనుకోండి. మళ్ళీ 1-2 సెకండ్లు పాజ్ ఇవ్వాలి. అంటే ఆ 1-2 క్షణాల పాటు మనం రిలీజ్ చేసిన ఎనర్జీస్ అన్నీ మళ్ళీ కాంతిగా మారిపోతున్నాయి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. సో ఆ విధంగా మీరు ఎప్పుడూ కూడా ప్రతి శ్వాసకు కూడా మీరు అలాగే అనుకోవచ్చు మాస్టర్స్. ఓన్లీ ధ్యానంలో ఉన్నప్పుడే కాదు, మామూలుగా కూడా ఉన్నప్పుడు మీరు 1-2 నిమిషాలు జస్ట్ అలా శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఇలా అనుకోవచ్చు అనమాట. సో దట్ ఇమ్మీడియట్లీ పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది మనకి. ఓకే మాస్టర్స్, మనకు బుక్ అయిపోయింది కాబట్టి చక్కగా బుక్ లాస్ట్లో ఇచ్చిన ఈ దైవిక వాక్యాలతో మనము ఈరోజు మెడిటేషన్ చేసుకుందాము. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంత సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉన్నది. నాతో సహా మనలో ప్రతి ఒక్కరూ జీవితం యొక్క ఔన్నత్యాన్ని మరి పరిపూర్ణత్వాన్ని మనకు అర్థవంతమైన రీతుల్లో అనుభవిస్తాము. ఇప్పుడు నేను నా గతాన్ని ప్రేమతో చూసి నా గత అనుభవాల నుండి నేర్చుకుంటున్నాను. ఇక్కడ తప్పొప్పులు, మంచి చెడ్డలు అన్నవి లేవు. గతం అయిపోయింది, జరిగిపోయింది. ఇప్పుడున్నది కేవలం ఈ క్షణపు అనుభవం మాత్రమే. ప్రస్తుతం నేనున్న క్షణానికి చేర్చినందుకు నా గతాన్ని నేను ప్రేమిస్తున్నాను. నేనెవరో, నేనేంటో అందరితో పంచుకుంటాను అవసరమైన విధంగా. ఎందుకంటే ఆత్మపరంగా మనమంతా ఒక్కటే గనక మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉన్నది. నెక్స్ట్ సంకల్పం మాస్టర్స్. నాకు తెలియవలసినదంతా తెలియజేయబడుతుంది. నాకు అవసరమైనదంతా నా వద్దకు చేరుతుంది. నా జీవితంలో అంతా సవ్యంగా ఉంది. పై సత్యాలని నేను అత్యధికంగా విశ్వసిస్తున్నాను. ఎక్కడ
కొత్త జ్ఞానం అంటూ లేదు. ఉన్నది అంతా సనాతనమైనది మరియు అనంతమైనది. శారీరకంగానైనా, మానసికంగానైనా, ఆధ్యాత్మికంగానైనా స్వస్థతను కోరుకునే వారి కొరకు అందుకు సంబంధించిన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సమీకరించి వారికి అందివ్వడంలో నేను ఎంతో ఆనందాన్ని, తృప్తిని పొందుతున్నాను. నా గురువులకు మరియు ఇతరులు వినవలసిన జ్ఞానాన్ని నా ద్వారా వ్యక్తపరచుటకు నాలో ప్రవహిస్తున్న ఆ అనంతమైన దివ్య ప్రజ్ఞకు నేను సంతోషంగా ఉన్నాను. లూయిస్ ఎల్హే గారికి మనందరము హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, మన ప్రేమను తెలియజేసుకుందాం మాస్టర్స్ ఈ ధ్యానం సందర్భంగా. నెక్స్ట్ 10 minutes చక్కటి పత్రిజీ గారి మ్యూజిక్తో ధ్యానం చేసుకుందాము. మన యొక్క ధ్యానానికి మన పూర్ణాత్మని, గార్డియన్ ఏంజల్స్, గైడింగ్ మాస్టర్స్, మదర్ ఎర్త్, మదర్ నేచర్, మదర్ యూనివర్స్, అలాగే లూయిస్ ఎల్హే గారు, పత్రిజీ గారు, అలాగే మన యొక్క నియర్ అండ్ డియర్ ఫ్యామిలీ, రిలేటివ్, కొలీగ్స్, నైబర్స్, మన పెట్స్ ఏవైనా సరే ఆహ్వానించుకుందాము. చక్కగా వారందరూ కూడా దివ్యమైన ఎనర్జీస్ని తీసుకోవాలి, స్థితం చేసుకోవాలి అని కోరుకుందాం మాస్టర్స్.